వారంతా పరిచయస్తులే, కానీ అందరూ కలుసుకుని 20 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఒక్కోరిది ఒక్కో దారి, ఒక్కో లక్ష్యం. వృత్తిరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. సొంతూరులో వేడుకలు చూడాలని ఉన్నా కుదరని పరిస్థితి. అలాంటి వారిని ఓ సంకల్పం ఒకటి చేసింది. జీవితాల్లో సరికొత్త కాంతులను నింపే సంక్రాంతి పండుగ వేదికగా నిలిచింది. ఇంకేముంది, ఆప్యాయత, అనురాగాల జడివానలో గ్రామస్తులు, బంధుమిత్రులు మునిగి తేలారు. ఈ అపురూప ఘట్టానికి చిత్తూరు జిల్లా కంపలపల్లి గ్రామం సాక్ష్యంగా నిలిచింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కంపలపల్లిలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక ఆనందోత్సవాల మధ్య జరిగింది. సుమారు 20 ఏళ్ల నుంచి కలవలేకుండా పోయిన ఎందరినో ఏకం చేయడమే కాకుండా ఆత్మీయ అనురాగాలకు వేదికైంది. ఆ కమనీయమైన సంబరం సంక్రాంతి వెలుగులను వారి జీవితాల్లో విరబూసేలా చేసింది. తవణంపల్లి మండలం టి పుత్తూరు తాలూకాలో 150 కుటుంబాలతో ఉండే చిన్న పల్లెటూరు కంపలపల్లె. ఉద్యోగాల కోసమో, ఉన్నత చదువుల నిమిత్తమో గ్రామంలో చాలా మంది వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోనే కాకుండా చాలా మంది విదేశాల్లో స్థిరపడిపోయారు. ఎప్పుడైనా ఒకరిద్దరు వచ్చి వెళ్లడం తప్ప ఆ పల్లెలోని జనాభా మొత్తం కలిసి 20 ఏళ్లు దాటింది. అందరినీ ఒకే చోట చేర్చాలని భావించిన రాష్ట్ర పౌల్ట్రీ సమాఖ్యాధ్యక్షుడు సుందరనాయుడు దేశ విదేశాల్లో స్థిరపడిన గ్రామస్తులందరికీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని సందేశం పంపించారు. ఆయన కుమార్తె మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ ఆత్మీయ కలయికను సుందరనాయుడు ప్రణాళిక ప్రకారం రూపొందించారు. సనాతన సంప్రదాయ పద్ధతులు, తెలుగు లోగిళ్ల వైభవానికి దర్పణం పట్టేలా సంబరాలు రూపొందించారు. వచ్చిన వారందరికీ ఘన స్వాగతం పలికి గ్రామంలోని వినాయక మందిరంలో సామూహిక పూజలు నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ గ్రామంలో పర్యటించారు. చిన్ననాటి జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. శైలజ కిరణ్ గ్రామంలోని బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులతో కలిసి గొబ్బిళ్ల పాటలను ఆలపిస్తూ నృత్యం చేశారు. పాడి సంపద ప్రాశస్త్యాన్ని గుర్తు చేసుకునేలా గోపూజలు నిర్వహించారు. గ్రామంలోని పెద్దలు, గురువులు, వృద్ధులు, వితంతువులను సన్మానించారు. ఊళ్ళో ఉండటం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. బావుల్లో ఈత కొట్టటాలు, మామిడి తోపుల్లో తిరగటాలు, తాటి చెట్ల నుంచి తాటిపళ్ళు దింపటాలు. పొద్దున వెళ్ళిపోతే రాత్రి వరకు వచ్చేవాళ్ళం కాదు. సో ఊళ్ళో ఉండే వాళ్ళని అందరినీ చాలా ఏళ్ల తర్వాత కలిశాను. సంతోషంగా ఉంది. పండుగ రోజున పశువుల్ని కడిగిచ్చి, కొమ్ములు చెక్కిచ్చి, కొమ్ములకి పెయింట్ కొట్టించి ఉత్సాహంగా యువకులు తరిమి చాలా సంతోషపడేవారు. చాలా సంతోషంగా గడిపే రోజులు నాకు గుర్తుకొచ్చాయి. అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఒక్క చోటన చేర్చడం, 1-2-3 రోజుల్లోనే వీళ్ళెంత ఆనందంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించటం ఎప్పటికీ మరిచిపోలేనటువంటి రోజుగా ఈ రోజు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. బాల్యంలో మధుర స్మృతులను గ్రామస్తులు గుర్తుకు తెచ్చుకున్నారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడ కంపలపల్లికి వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని ఒక చోట చూసి అందరితో కలిసి భోజనం చేయడం, ఆనందంగా గడపడం ఖచ్చితంగా ఇది ఎంకరేజబుల్ అండి. అందరూ ఈ రోజు ఒక్క దిక్కు చేరడం చాలా సంతోషంగా ఉంది. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకోవడము, అందరూ విలేజ్కి వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే పుట్టి పెరిగాము. చిన్న వయసులోనే బయట ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయినాము. పాత చుట్టాల నుండి కొత్త చుట్టాల వరకు చూసేసినాము. చిన్న పిల్లకాయలకు ఒక ఆశీర్వాదం చేసినట్టు ఒక ఇదిగా బాగుంటుంది. 20 సంవత్సరాలు అయింది ఆమె ఇక్కడికి వచ్చి. ఆమె వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాం. మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. గతాన్ని నెమరు వేసుకున్న గ్రామస్తులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.